ఒక కాన్వెంట్ స్కూల్ నుంచి ఇద్దరు నన్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ కోరిక, ఆ పిల్లల కోరిక మమ్మల్ని సిలుకూరు తీసుకుపోండి. వాళ్ళు కాన్వెంట్ క్రిస్టియన్ మిషనరీస్ రన్ కాన్వెంట్. నమ్స్ అంటే ఇంకా నన్స్ వచ్చారు. వాళ్ళు అక్కడ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు. ఈ పిల్లలు కనీసం ఒక 50 మంది చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు లోపల దర్శనానికి వచ్చారు, దర్శనం చేసుకున్నారు. నేను నాన్నగారి దగ్గర నుంచి వస్తుంటే వీళ్ళు ఎంట్రన్స్ దగ్గర, గుడి లోపలికి రాలేదు, వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. వై ఆర్ స్టాండింగ్ హియర్ అంటే వీ డోంట్ కమ్. యూ క్యాన్ కమ్, వాట్ ఈస్ ద ప్రాబ్లం. లోపల వచ్చాను. వాళ్ళు ప్రదక్షిణ తిరిగి వాళ్ళు గోవిందనామాలు చెప్తున్నారు. వాళ్ళు కొంతసేపు ఇట్లా గడిపి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, వీ ఫైండ్ అ డివైన్ ఎక్స్పీరియన్స్ హియర్ అన్న. ఈవెన్ దౌ దే ఆర్ క్రిస్టియన్, దే ఆర్ బిలాంగింగ్ టు అదర్ ఫెయిత్. వాళ్ళు విగ్రహారాధనని మెచ్చుకోకపోయినా ఒప్పుకోకపోయినా ఒక డివైన్ ఫీలింగ్ we find a divine experience here అన్నారు. సో we all of us మనకు ఉండేటటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడకపోయినా ఎక్స్పీరియన్స్ అనుభూతి ఇదే కదా. అదే అనుభవ మండపం అని, అందుకే అనుభవ ప్రాంగణం.